అభివృద్ధి పనుల పురోగతి కోసం, వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం, అన్నిటికీ మించి దోమలు నెల్లూరు ప్రజల్ని అల్లాడిస్తున్నాయి, ఆకులు మేయిస్తున్నాయి. అలాంటి దోమల నిర్మూలన కోసం అన్ని రకాల సమస్యల్ని చర్చించేందుకు ఈరోజు మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారి ఛాంబర్లో కమిషనర్ గారితో, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో, హెల్త్ అధికారులతో అందరితో కూడా కలిసికట్టుగా ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 2 విషయాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతున్నాయి. ఆ అభివృద్ధి పనులు మొత్తం ఇంకా వేగవంతం చేయాలా. అంతేకాకుండా 240 అభివృద్ధి పనులు ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు శంకుస్థాపన చేసుకున్నాం. 25 కోట్ల రూపాయల వ్యయంతో 240 పనులు అన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో అంతర్గతంగా రోడ్లు, కాలువలు ఆ నిర్మాణాల కోసం శంకుస్థాపనలు చేసుకున్నాం. 60 రోజుల్లో పూర్తి చేసి అందియాలని. గత సంవత్సరం ఏ విధంగా 339 పనులు 42 కోట్ల రూపాయల వ్యయంతో 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా వీటిని కూడా ఒకే రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఒకే రోజు ప్రారంభోత్సవం అయ్యేదానికి ఆ పనులు వేగవంతం చేయమని, ఆ పనుల విషయంలో నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని, నాణ్యత విషయంలో ఏ మూల కూడా రాజీ పడవద్దని కఠినంగా ఉండమని చెప్పని కూడా అధికారులని కోరటం జరిగింది. వీటన్నిటి కూడా ఏదైతే ఆ యొక్క రూరల్ నియోజకవర్గం సంబంధించి సమస్యల పరిష్కారం కోసం, మరీ ముఖ్యంగా దోమలు నెల్లూరు నగరాన్ని అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ అనేక మంచి చర్యలు చేపట్టింది. ఇంకా కూడా దాన్ని మరింత ఉధృతం చేసేదానికి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో అవగాహన శిబిరాలు, ప్రజల సహకారం తీసుకుని ఆ యొక్క ఫాగింగ్ కావచ్చు, ఇతరత్ర దోమల నిర్మూలన కోసం చేసే పనులు వేగవంతం చేసేదానికి కూడా అటు మేయర్ గారు, కమిషనర్ అధికారుల సమక్షంలో చర్చించడం జరిగింది. వీటన్నిటి సాధనకు పరిష్కారం కోసం ప్రత్యేకమైనటువంటి సమీక్ష. రాబోయే రోజుల్లో కూడా ఇంకా రూరల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో 100 కోట్ల నిధులు రాబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఆ యొక్క పనులు కూడా వేగవంతం చేసి ఏదైతే అభివృద్ధి పనులు సాధించిన అభివృద్ధి పనులు పూర్తి చేసి, ఆ పూర్తి చేయటం కూడా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందించే విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఇందుకు మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్ నందన గారు వారి సహకారం ఎంతో అవసరం. వారందరి సహకారం కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ, నియోజకవర్గానికి సంబంధించి రూరల్ నియోజకవర్గంలోని నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న 26 డివిజన్లకు సంబంధించి ఈరోజు గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వివిధ శాఖల అధికారులతో, కమిషనర్ గారితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ దోమల సమస్య మీద అటు హెల్త్ ఆఫీసర్, నూతనంగా బాధ్యతలు చేపట్టిన హెల్త్ ఆఫీసర్తో కావచ్చు, మలేరియా అధికారిని జిజా మేడం గారు, అదేవిధంగా ఇతర అధికారులందరితో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ శాఖ అధికారులతో, ఎస్సీ గారి దగ్గర నుంచి ఈలు డిఈలు అందరితో, టౌన్ ప్లానింగ్ విభాగంలో అన్ని శాఖల అధికారులతో ఈరోజు దాదాపు 1.5 గంట సేపు విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి ఏ విధంగా చేయాలా, ఎలా చేయాలనేది అధికారులకి అన్ని తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో శ్రీధరన్న చెప్పినట్టు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి సహకారంతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, ఇతర జిల్లా నాయకులు, ఇతర మంత్రివర్యులు రామనాయుడు గారు, రవిచంద్ర గారి అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేసేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేదానికి ఖచ్చితంగా అటు శ్రీధరన్న చూపిన బాటలో గిరన్న
అన్నీ తానే నడిపిస్తున్న గిరన్న వీరిద్దరి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరింతగా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.